శ్రీలంక తమిళనాడును ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ద్రోణి ఉత్తర కేరళ అరేబియా సముద్రం పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వీస్తున్న తేమ గాలుల కారణంగా తమిళనాడు, కర్ణాటక, వీటికి ఆనుకొని ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం పొగమంచు కురిసింది. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో చలి స్వల్పంగా తగ్గి పగటిపూట ఎండ పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశముంది. పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.